యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనకు ఎంతో శ్రద్ధతో మరి భక్తితో వచ్చిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత శనివారం రోజున మనం ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. ఏంటా పాఠం అంటే దొంగలున్నారు జాగ్రత్త. దీనికి మనం మూల వాక్యంగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదివాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి ఆ మాట ఒక్కసారి చదివి మనం ముందుకెళ్ళిపోదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. చాలండి. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? అంటే దేవుణ్ణే దోచేస్తాడా? దేవుడు మాట కాదు అని అలా చేయగలడా? చేస్తాడా అని చెప్పిన ప్రభువే అన్నాడు, అయితే మీరు మాత్రం నా యొద్ద ఏం చేశారట? దొంగిలించారు అన్నాడు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే ఏ దొంగ అయినా సమాజానికి ప్రయోజనకరమేమి కాదు అనే సంగతి గతంలోనే మనం చూసాం. అతడు ఎలాంటి దొంగ అయినా సరే, ఏ దొంగలకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అయితే సంఘము బయట ఉన్న దొంగల లెక్క వేరు, రక్షణ పొందకుండా ఉండే వాళ్ళ లెక్క వేరు, విశ్వాసంలో లేని దొంగలు వేరు. కానీ విశ్వాసంలో కొనసాగుతూ యేసయ్యలో ముందుకెళ్తున్న మనలో కొంతమంది దొంగలు ఉన్నారు అని చెప్పి గత వారం 3 దొంగల గురించి మనం చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళు ఒకవేళ మన మధ్యలో, మన పక్కన, మన ఇరుగు పొరుగు వారిగా మన చుట్టూ ఉన్నారేమో మనము కొంచెం గమనించుకొని వాటిని సరిచేసుకొని సరిదిద్దుకొని మరి దొంగ అనే ముద్ర లేకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఎదగాలని నేర్చుకున్నాం. గత ఆదివారం ఏమి నేర్చుకున్నాం మనం? అమ్మ 3 దొంగల గురించి మనం నేర్చుకున్నాం. అందులో మొదటి దొంగ దేనిని దొంగిలిస్తాడట? సమయమును దొంగిలిస్తాడు. అంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వక, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఊరికినే ఏ పని పాట లేకుండా అక్కడక్కడ తిరుగుతారే, ఏ పని పాట లేకుండా ఊరికినే మరి సంభాషిస్తారే, లోకానుసారమైన మాటలు చెప్పుకుంటూ స్నేహితులతో సోది చెప్పుకుంటూ ఉంటారే, బలహీనంగా ఉండి రాలేకపోతే అది వేరు, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో చిక్కుకుపోయి రాలేకపోతే అది వేరు, ఏదైనా ఒక డ్యూటీ పడి మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే రాలేకపోతే అది వేరే విషయం. కానీ సమయమును దొంగిలించేటువంటి దొంగలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. రోజుకు 24 గంటలు అంటే కనీసం 2.5 గంటల పాటు దేవునికి మనం ఏం చేయాలట? కేటాయించు. ప్రతిరోజు దేవునికి 2.5 గంటలు కేటాయించాలి. అది నువ్వు బైబిలే చదువుతావో, ప్రార్థనే చేస్తావో, పాటలే పాడతావో, నీ ఇంటిలో నువ్వు ఎలా గడుపుతావో తెలియదు, కానీ అది దేవుని సమయం. 24 గంటల్లో 2.5 గంటలు ఖచ్చితంగా దేవునికి టైమింగ్లో ఇచ్చే దశం భాగం అనమాట అది. ఇలాంటి సమయాన్ని దొంగిలించే వాళ్ళను ఏమన్నామంటే సమయాన్ని దొంగిలించే దొంగలు అన్నాం. రెండవది ధనము. అంటే దేవుడికి ఇవ్వవలసిన ధనాన్ని కూడా ఇవ్వకుండా, దేవునికి చెందవలసిన ఘనమైనది కూడా ఇవ్వకుండా మనం ఎప్పుడైతే దాన్ని మన సొంతానికి వాడుకుంటామో అది దొంగతనంతో సమానం. దేవుడు మనకిచ్చే రాబడిలో 10వ వంతు అని అంటామే బైబిల్లో, 10వ వంతు అంటామే. అది నీకు ఒకవేళ ఇబ్బందుల్లో ఉండి నువ్వు తీయకపోయినా, లేకపోతే తీసిన దాన్ని ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టేసుకుని తర్వాత మర్చిపోయినా, దేవుడు ప్రతి పైసాను కూడా ఏం చేస్తాడు? లెక్కిస్తాడు. ప్రతి పైసాను దేవుడు లెక్కిస్తాడు. ఏదో విధంగా దేవుడు రాబట్టుకుంటాడట, ఏదో విధంగా రాబట్టుకుంటాడు. అందుకనే బాగా చదువుకున్న వాళ్ళు టౌన్ ఏరియాలో, పట్టణాల్లో ఖచ్చితంగా మొదటి వారం దశమ భాగాలకు ఒక భాగం ఉంటుంది. వాళ్ళందరికీ కవర్లు ఇస్తారు సంఘాల్లో. అంటే దశమ భాగం అని రాసి వాళ్ళ పేరు రాసి సమర్పించాలి. ఎవరైనా దశమ భాగం అంటే ఎవరి పేరైనా రాలేదు అంటే వాళ్ళను ఖచ్చితంగా
నిలబెట్టి మరీ అడిగే సంఘాలు కూడా కొన్ని చోట్ల నేను చూశాను. కొన్ని చోట్ల నేను చూశాను. ఇది అలా చేస్తే మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు అని మళ్ళీ పాస్టర్ గారుల మీద, కొంతమంది సేవకుల మీద అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే బలవంతంగా కాకుండా సంతోషంగా ఇవ్వాలి, ఇది దేవుడు కోరుకుంటాడు. ముక్కి పిండి వసూలు చేయటం కాదు, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వగలిగితే అప్పుడు మనం దొంగలం అవ్వం. ఏ దొంగ బాగుపడిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. పలానాడు దొంగతనాలు చేసి బాగా పైకి వచ్చాడండి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఇతడు దొంగతనాలు చేయబట్టే 3 మేడలు కట్టాడు, లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇలాంటిది ఏమైనా ఉందా? ఏముండదు, ఏముండదు. దేవుని సొమ్ము కూడా దొంగిలిస్తే మనం ఎప్పటికీ ధనవంతులం కాలేం, దరిద్రులుగానే మిగిలిపోతాం. అది గత వారం మనం చెప్పుకున్నాం. మూడవది ఘనత. దేవునికి చెందవలసిన ఘనతను దేవునికే ఇవ్వాలి. దేవునికే అంటే ఎవరికి చెందవలసింది వాళ్ళకి ఇవ్వాలి అంతే. ఎవరికి చెందవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం. హేరోదని బైబిల్ గ్రంథంలో ఒకడున్నాడు. తీర్పు తీర్చమని అతని దగ్గరకు వచ్చారు. అతని దగ్గరకు వస్తే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని అతడు మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తీర్పు అనంతరం అక్కడ ప్రజలందరూ అన్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారు. అతనైతే దేవుణ్ణి మాత్రం అతడు మహిమ పరచలేదు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. నాకు చెందవలసిన మహిమను నేను వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని కాదు అని చెప్పి అతను శపించాడు. దేవుడు ఉన్న పాటున అక్కడికక్కడే అతడు పురుగులు పడి చచ్చిపోతాడు. చాలా భయంకరమైన విషయాలు కూడా మరి బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఘనత విషయంలో నీకు ఏదైనా కలిసి వచ్చిందంటే దేవుని యొక్క మహా కృప, దేవుడి వల్లే నాకు ఇది సాధ్యమైంది అని మనం చెప్పగలగాలి. మన ఇంటెలెక్చువల్టీ ఎందుకు పనికిరాదు. మనం చాలాసార్లు హలో హర్ష, హలో ఇంటికి పంపించండి హర్షని ఇంటికి పంపించండి. అల్లరి చేస్తే కుదరదు. అమ్మా కూర్చో, ఒకసారి కూర్చోవాలి, ఎక్కడో చోట కూర్చోవాలి. దేవుడికి చెందవలసిన ఘనతను ఇవ్వకుండా మన ఇష్టానుసారం, అంటే మన తెలివి వల్ల ఇది జరిగిందనో, నా తెలివితేటల వల్ల ఈ వ్యాపారం చేశాననో, నా తెలివి వల్లే ఉద్యోగం సంపాదించాననో, నా తెలివితేటల వల్ల ఇదంతా చేశానని ఎవడైనా తను గొప్ప తాను చెప్పుకుంటే అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు. దాని గురించి కూడా బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పాడు యేసు ప్రభువారు. స్వయంగా ఆయన చెప్పాడు. ఆ సంవత్సరం ఒకనికి పంట బాగా పండిందట, కొట్లు పెద్ద చేయాలనుకున్నాడట. ధాన్యం అంతా దాచేస్తే తరతరాలు నేను నా పిల్లలు కూర్చొని తిన్న తరగనటువంటి గొప్ప ధాన్యం నాకు వచ్చింది అనుకున్నాడట. అలాగనుకుని ఆరు బయట మంచం వేసుకుని ఆకాశం వైపు చూస్తూ హాయిగా నిద్రపోతున్నాడట. వెంటనే దైవ స్వరం వినబడింది, ఓరి వెర్రివాడా. అంత తెలివిగా ఆలోచించిన అతని దేవుడు అన్నాడు, ఎర్రడు నువ్వు వెర్రి పని చేశావు, ఇదంతా ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని చెప్పి, నాయన ఇదిగో నా పంటలో నీ భాగం ఇదిగో నాయన అని ఇచ్చుంటే అతడు ఈరోజు చరిత్రలో మనందరం మంచిగా చెప్పుకోవడానికి ఒక మంచి ఉదాహరణగా మిగిలేవాడు. ఆ రోజుతో అతని పని అయిపోయింది. చనిపోయాడు. తెల్లారేపటికి అతను లేడు. అతడు సంపాదించిందంతా ఏమైపోద్ది? ఆ కుట్లు ఏమైపోతాయి? ధాన్యం ఏమైపోద్ది? దేవుడికి చెందవలసిన ఘనత ఇవ్వకపోయినా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్ని మనము ఎదుర్కొంటాం. ఈ సందేశం విన్న తర్వాత కొంతమంది భలే చిత్రమైన టాపిక్ పెట్టారే అని కొంతమంది అడిగారు నన్ను. చాలా మంది, అంటే కొంతమంది దైవజనులు కూడా అని అన్నారు. అందుకనే దీన్ని కొనసాగిస్తూ ఇంకొక మూడు విషయాలు ఉన్నాయి. నేను టూకీగా మీకు అవుట్లైన్స్ ఇస్తాను. దీన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. మొదటిది సమయమును దొంగిలించే దొంగలు, రెండవది ధనమును దొంగిలించే దొంగలు, మూడవది ఘనతను దొంగిలించేటువంటి దొంగలు, నాలుగవది ఆత్మలను దొంగిలించే దొంగలు అని నేను రాసుకున్నాను. దీన్ని ఎలాగంటే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీ ముందుంచుకోండి, నేను తర్వాత చెప్తాను. ఈ అధ్యాయంలో దావీదు మహారాజు అనే ఆయన కనపడతాడు. దావీదు మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అబ్షాలోము అనేవాడు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అయితే అబ్షాలోము అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ అబ్షాలోము
ఒక దుష్టుడితో సాంగత్యం చేస్తాడు. అతని పేరు అహీతోపేలు. చెప్పాలందరూ ఏం పేరు? అహీతోపేలు. ఇతనితో అతడు కలిసి ఇద్దరు కుమ్మక్కై దేవుని యొక్క ప్రజలను తమ వైపుకు మళ్ళించుకొని నాటకీయంగా నమస్కారం చెప్పి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం, దావీదు రాజు కంటే కూడా మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము, బాగా పరిపాలన చేస్తాము, మీరు నా పక్షంగా రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా తమ వైపుకు మళ్ళించుకున్నాడట. చాలా మంచి స్టోరీ ఇది, చాలా మంచి స్టోరీ ఇది. చదువుదాం, 5వ వచనం ఒకసారి చదువుదాం ప్రస్తుతం. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. ఎవరు అంటే అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, తన యొద్దకు ఎవరైనా వస్తే, ఇశ్రాయేలీయులలో ఎవరైనా తన యొద్దకు వస్తే వాళ్ళందరినీ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చెయ్యి చాపి చక్కగా చేరదీసి లేనిపోని ప్రేమను వాళ్ళ మీద కురిపిస్తున్నాడట. ఆ ప్రేమను నటిస్తున్నాడట అతను. అలా నటిస్తూ నటిస్తూ ఉండగా ఏం జరిగిందంటే, వాళ్ళందరూ కూడా ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక్కొక్కడు దావీదును విడిచిపెట్టి దైవజనుడైన ఆత్మీయ తండ్రి అయిన దావీదును విడిచిపెట్టేసి వీళ్ళందరూ కూడా ఎవరి పక్షంగా వచ్చేస్తున్నారట? అబ్షాలోము పక్షంగా వచ్చేస్తున్నారట. అలా వచ్చేస్తూ మనం సపరేట్గా బలిద్దాం, మనం సపరేట్గా అది చేద్దాం, ఇది చేద్దాము అని చెప్పి అతను ఆ, కుట్రపూరితంగా జనం ఎక్కువ అయ్యేసరికి వాళ్ళ కుట్రకు కూడా కాస్త బలం బాగా ఎక్కువయిందట. ఇప్పుడు 12వ వచనం చదువుదాం. మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలము ఆయెను. చెడు చేయటానికి అహీతోపేలు, అబ్షాలోము కొంతమంది జనములను ఏం చేశారట? కూడగట్టుకున్నారట. అలా కూడగట్టుకుని వీళ్ళకు బలం కాస్త ఎక్కువ అయిన తర్వాత వీళ్ళు తిరుగుబాటు చేశారు. రాజు మీదకు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అడ్డొచ్చునని తీసేయండ్రా, అడ్డొచ్చునని లేపేండ్రా అన్నాడు అబ్షాలోము. అహీతోపేలు కూడా ఆ ఆలోచన ఇచ్చాడు. అలాగిచ్చిన తర్వాత ఈ విషయం అంతా కూడా దావీదు మహారాజుకు తెలిసింది. దావీదు మహారాజుకు తెలిసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే 13, 14 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేమో, మనము పారిపోదము రండి అని అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తి వాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అని వాళ్ళందరూ కూడా కాలి నడకన అతని నుండి దూరముగా పారిపోయారట. ఇది ఫిజికల్గా జరిగినటువంటి ఒక విషయం. రాజ్యములోనే ఉంటూ, ఆ రాజ్యంలోనే కుమారుడిగా ఉంటూ, ఆయన పరిపాలనలో అన్ని క్షేమాలు పొందుకొని, అన్ని లాభాలు పొందుకొని, అంత క్షేమాభివృద్ధి నొందిన తర్వాత అతడు తన తండ్రి మీద లేకపోతే మహారాజు మీద అతడు తిరుగుబాటు యొక్క బావుట అతడు ఎగురవేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే తనది కాదు ఆ అధికారం, తనది కాదు ఆ పదవి, తనది కాదు ఆ మనుషులు, తనవారు కాదు వాళ్ళు. కానీ తను బలవంతంగా ఏం చేశాడంటే ప్రేమ నటించి వాళ్ళందరినీ తన వైపుకు మళ్ళించుకున్నాడు. ఇది ఆత్మీయంగా చూస్తే దావీదు యొక్క రాజ్యం దేవుని యొక్క సంఘం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘాల్లో కొన్ని చోట్ల నేను వింటూ ఉంటాను. ఒక్కొక్క సేవకుడు చెప్తూ ఉంటారు, అయ్యా
పలానా వాడిని నేను చేరదీశా, వాడు నా దగ్గరే పెరిగాడు, నా దగ్గరే వాక్యం నేర్చుకున్నాడు, నా దగ్గరే మంచి చెడు నేర్చుకున్నాడు, నేనే బాప్తీసం ఇచ్చా, ఆధ్యాత్మికంగా పెరిగాడు, పుంజుకున్నాడు, కొంచెం పెరిగాడు. దోతలు పట్టి ఆళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చివరికి నా మీదే తిరుగుబాటు. మన పక్కూర్లో కూడా కొన్ని విషయాలు ఇలాంటివి జరిగాయి. పక్కనే ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, లేకపోతే అక్కడ ఒక పరిచర్యను స్టార్ట్ చేసేయటం చాలా చోట్ల ఈ రోజుల్లో బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆత్మలను రక్షించేటువంటి పని చేయకుండా ఈజీగా చాలా మంది వేరే వేరే సంఘాలలో ఉన్న వాళ్ళను కొంతమంది ఏం చేస్తున్నారు, తమ వైపుకు మళ్ళించుకుంటున్నారు. మళ్ళించుకుని ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి వాళ్ళని ఏం చేస్తున్నారంటే దూరం చేస్తున్నారు. ఇది ఆత్మల దొంగలు అనాలి. వీళ్ళందరినీ ఏమనాలి? ఈ జాబితాలో చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారనుకోండి, ఎవరిని మనం విమర్శించడానికి సరిపోం. ఎవరి తీర్పు వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది. కానీ వాక్యానుసారంగా నేర్చుకునేటువంటి మనం మాత్రం ఏ రాజ్యంలో ఉన్నామో, ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘం మీద, ఆ రాజు మీద మనం తిరుగుబాటు చేయకూడదు. అలా చేశాము అంటే, తన వైపుకు మళ్ళించుకున్నామంటే దీన్ని ఆత్మల దొంగలు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను ఉన్నాడు, మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు. ఒక తమ్ముడు మన ఏరియాలోనే చాలా మంచిగా పాటలు పాడతాడు, చాలా ఉన్నాడు. అతను చెప్పాడు నాకు ఈ మధ్యన, మన పాట రిలీజ్ అయిన తర్వాత అతను చెప్పాడు, అన్న నేను బెంగళూరులో నేను ట్రైనింగ్ అవుతున్న సమయంలో నా ట్రైనింగ్ అయ్యింది. ఆ ఏరియాలో నా ప్రభావం కొంచెం బాగుంది, పరిచర్యలో బాగా వాడుకుంటున్నారు. అక్కడ అందరికీ కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవాడిని నేను. ఈ లోపల నాన్నగారి దగ్గర వాక్యం నేర్చుకున్న కొంతమంది తిరుగుబాటు చేశారు. నాన్నగారు బెంగ పట్టుకుని బలహీన పడిపోయారు. అప్పుడు నేను ఆ ప్రాంతాన్ని వదిలేసి మళ్ళా నాన్న దగ్గరికి వచ్చేసాను. అందుకనే ఎవరినైనా చేరదీయాలి అంటే కూడా చాలా భయం వేస్తుందన్న ఈ రోజుల్లో అనే మాట ఒక ప్రముఖ దైవజనుడు నాతో చెప్పారు. నిజమే, ఈ రోజుల్లో అంకితే ఏమంటారు, అంకితే ఏంటి మాట్లాడాలి మీరు, అంకితే మీకు అందరికి తెలియదు ఏంటి, బయట అయితే గట్టిగా చెబుతారు, ఇక్కడ చెప్తే ఎవరు ఏమనుకుంటారు అనుకుంటున్నారు. బయటకు మీరు కనపడలే, నేనే కనపడతాను. అది అంకితే జుట్టు, సారీ, అందితే ఏంటది, అందితే కాళ్ళ జుట్ట, అది అందితే జుట్టే, అందకపోతే కాళ్ళు. అది కాళ్ళ బేరానికి వచ్చేసినట్టుండదు. అయ్యా మీరు తప్ప మమ్మల్ని బయట వేసేవాడు ఎవరో లేరయ్యా అని కాళ్ళ చుట్టూ తిరుగుతారు. అందితే మాత్రం, సందు దొరికితే మాత్రం జుట్టు పట్టుకుని ఆడించేయడానికి చాలా మంది చూస్తున్నాడు. దుర్మార్గపు ఆలోచన అబ్షాలోము చేశాడు. చివరికి అబ్షాలోము ఎలా చచ్చిపోయాడండి? అటు ఆకాశానికి చెందలేదు, ఇటు భూమికి చెందలేదు. ఎక్కడ చచ్చిపోయాడు? ఓ మనిషి కొట్టలేదు ఆయన్ని, ఓ జబ్బు తగలలేదు ఆయనకి, ఓ రాయి పడలేదు, ఎవడు బాంబేయలేదు. ఎక్కడ చచ్చిపోయాడు? చెట్టుకు తన తల చుట్టుకొని వేలాడుతుంటే తను స్వారీ చేస్తున్న గుర్రం కూడా ఏమైపోయిందట, అది కూడా కంచరగాడిద మీద వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా ఆ కొమ్మకు చుట్టుకుంది తల, ఆ కింద ఉన్న గాడిద కాస్త వెళ్ళిపోయింది. ఆ వేలాడుతూ అతను చనిపోయాడు. చూసారా అంటే ఆత్మలను దొంగిలించే వాళ్ళ యొక్క అంతిమంగా ఎలాగుంటుందంటే వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది కాబట్టి అలాంటి దొంగలుగా మనం ఎవరం కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎవరికి చెప్పుకోలేనటువంటి గొప్ప జబ్బుతో ఉంటే, మేము ప్రతిరోజు నాతో పాటు మన విశ్వాసులు కొంతమంది వచ్చేవాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసేవాళ్ళం. ప్రతిరోజు సాయంకాలం పూట మాకు అదొక డ్యూటీ. వెళ్ళటం, ఆయన పక్కనే కూర్చొని కాసేపు ధైర్యం చెప్పి కొన్ని మాటలు చెప్పి వాళ్ళకి బాగా ప్రార్థన చేశాం. బాగా అంటే చాలా బాగా ప్రార్థన చేశాం. కొద్ది గొప్ప నిలబడగలిగాడు, కొద్ది గొప్ప నడవగలుగుతున్నాడు. ఆ టైంలో బాప్టిజం తీసేసుకుంటాను నేను అన్నాడు.
ఆ ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిజం తీసుకుంటున్నారు. నేను చెప్పాను, అలా కాదు, మీరు పూర్తిగా నిలబడతారు. నిలబడండి, నిలబడండి. నిలబడిన తర్వాత మీరు గనక దైర్ఘ్యంగా నడవగలిగి బాప్తిజం తొట్టులో దిగి బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక పెద్ద కూటం పెట్టి వాళ్ళందరి ముందు మీరు సాక్ష్యం చెప్తే కొన్ని వందల మందికి చాలా ఇన్స్పైర్డ్గా ఉంటుంది. మీకు ఆ ధైర్యంతో రావాలి. అంతేగాని మళ్ళీ ఓ 10 మంది పట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి ముంచి హడావుడి హడావుడి ఎందుకు ఇదంతాను అని చెప్తే, ఓకే ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది అనుకుని వాళ్ళు అలాగే అని అగ్రి అయ్యారు. అయిన తర్వాత నేను ఒక 4 రోజులు ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళాను, చాలా దూర ప్రాంతం. నేను ఒక 4 రోజులు మీటింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక గుంపు వచ్చిందంట. వాళ్ళు అర్జెంటుగా బాప్తిజం తీసుకుంటే తప్ప నువ్వు లేగో కుదరదు అని అంటే, అయ్యో పాపం ఆయన మరి ఎక్కడో ఉన్నారు, ఎలాగంటే కాదు కాదు మేము ఇచ్చేస్తాం, మా అయ్యగారి దగ్గర తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళిపోవటం, బాప్తిజం ఇచ్చేయటం, 5వ రోజున 6వ రోజున చనిపోవడం కూడా అయిపోయింది. అయిపోయింది. అంటే జ్ఞానయుక్తంగా బైబిల్ను వాక్యానుసారంగా ఒక మంచి చేయాలని మనం అంటే కొంచెం మేలు బాగా జరగాలని మనం ఆలోచిస్తాం. కొంచెం ముందుకి వెనక్కి మనం ఆలోచిస్తాం. ఈ రోజున అలా లేదండి. చాలా మంది ఏంటంటే అంకిని కడకంతా దోసేసుకోవటమే అలాగైపోయింది పరిస్థితి. అలాగన డబ్బులు కాదు, బంగారం కాదు, లేకపోతే ధనమును కాదు, సమయమును కాదు, ఏకంగా ఆత్మలను కూడా ఏం చేస్తున్నారు, దోచేసుకుంటున్నారు చాలా మంది. వాళ్ళకు అవకాశం ఇచ్చేది కూడా ఎవరంటే రక్షణ పొందిన విశ్వాసులే కదా. రక్షణ పొందిన విశ్వాసులు ఇదిగో మరి మా మా రాజ్యం వేరు, మా సంఘం వేరు, మా ఆత్మీయ తండ్రి వేరు ధైర్యంగా చెప్పలేనటువంటి కొంతమంది బలహీనులు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏవో తేనెతో పూసిన కొన్ని మాటలు చెబుతారు. కానీ అది ప్రభువుకు చెప్పాలి, దేవుడికి చెప్పాలి. దేవుడే దర్శనము ద్వారా మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. వాక్యానుసారంగా తండ్రిని విడిచిన కుమారుణ్ణి పరలోకానికి విరోధమైన పాపం అన్నారు దాన్ని. కాబట్టి రాత్రికాల సమయంలో ఇలాగూ ఆత్మలను దొంగిలించే కొంతమంది దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఇది 4వది. ఇక 5వది మనందరికి తెలుసు. మనందరికి తెలుసు, ఆరోగ్యమును దొంగిలించేటువంటి దొంగలు ఎవరు అనగా లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల వరకు చదివితే 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రము లేవలేకుండిన ఒక స్త్రీ ఉంది. ప్రభు ఆ మందిరానికి వెళ్ళి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఆ తల్లి బాగుపడి దేవునిని మహిమ పరిచెను అని వ్రాయబడింది. అంటే యేసయ్య ఏమో ఆరోగ్యం ఇస్తాడు, యేసయ్య ఆరోగ్యం ఇస్తాడు. అయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 7, 8 వచనాల్లో అపవాది యోబుని ఏం చేశాడంటే, అందరూ తీస్తే ఇంకా బాగుంటుంది, మన కల్వరి క్రైస్ట్ చర్చ్కి వచ్చే వాళ్ళందరూ కూడా బైబిల్ తీయాలి, బైబిల్ చక్కగా చూసుకోవాలి. అమ్మా బైబిల్ చక్కగా చూడాలి. చిన్న పిల్లలతో సహా బైబిల్ చూడటం, మత్తయి సువార్త అనగానే తీయటం అలవాటు చేసుకోవాలి. దయచేసి ఒక సేవకుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నాను. ఎవరికైనా బైబిల్ లేకపోతే, పిల్లలకు కూడా ఒకవేళ బైబిల్ లేకపోతే మీరు ఖచ్చితంగా బైబిల్ సంపాదించాలి, ఖచ్చితంగా సంపాదించాలి. వాళ్ళు వాక్యం తీయగలగాలి. ఆలస్యంగా తీసినా పర్వాలేదు, మనకంటే ముందు ఒకవేళ ఎవరైనా చదివినా పర్వాలేదు, కానీ ఆ వాక్యం తీయటం, చదవటం బాగా నేర్చుకో. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే చేయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7, 8 వచనాలు చదివితే అక్కడ ఇలా పడింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని వ్రాయబడింది. మొత్తెను అని వ్రాయబడింది. అతడు 8వ వచనం, గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, చాలండి. యోబుకు అనారోగ్యం కలిగించింది ఎవరు అంటే అపవాది. అంటే యోబు యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించింది ఎవరు అనమాట చెప్పాలి. ఆరోగ్యాన్ని దొంగిలించింది ఎవరు?
అపవాది. ఆ అపవాదికి దొరకకుండా యేసయ్య ఇచ్చే ఆరోగ్యం మనం పొందుకోవాలంటే మనం అపవాదికి దొరకకూడదు, యేసయ్య చేతి కిందకు రావాలి. 18 ఏండ్ల నుంచి మందిరంలోనే నమ్మకంగా ఉన్న ఒక స్త్రీకి ఆ రోజు విడుదల వచ్చేసింది. యేసు ప్రభు వచ్చి ఆమె ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆ తల్లి నేను ఇంకా బాగుపడలేదని విసుగుపోలేదు, ఇంకా నాకు బాగు రాలేదు, నేను స్వస్థత పొందలేదని వెనక్కెళ్ళిపోలేదు ఆ తల్లి. ఓపికతో ఆ తల్లి ప్రార్థన చేసింది. ఒకరోజు దేవుడు ఆ తల్లిని బాగు చేశాడు. అంటే యేసయ్య ఆరోగ్యం ఇస్తాడు. యేసయ్య ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎవడు దొంగిలిస్తాడు? అపవాది. అపవాది. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది ఆరవది. ప్రభువా, మన ఆరోగ్యాన్ని పాడైపోతుందంటే ఒకవేళ అపవాది ఎత్తుకెళ్ళిపోతున్నాడేమో, అపవాది దొంగిలిస్తున్నాడేమో. ఇలాంటి దొంగలు, మన ఆరోగ్యాన్ని పాడు చేసే దొంగలు మనకు తెలీదు. మన స్నేహితుల రూపంలోనే రావచ్చు కదా, మన స్నేహితుల రూపంలోనే రావచ్చు. అంటే మందు అలవాటు చేసేవాళ్ళు, మత్తు పానీయాలు అలవాటు చేసేవాళ్ళు, లేకపోతే సినిమాలకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే జోదానికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వీటి వల్ల మన ఆరోగ్యం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. అంటే సాతానుడు మన స్నేహితులనే ఉపయోగించుకొని, మన చుట్టూ ఉన్న వాళ్ళనే ఉపయోగించుకొని మన ఆరోగ్యాల మీద దెబ్బ కొడతాడు. అందుకనే దైవ మందిరాల్లో నమ్మకంగా ఉంటే, ఆరాధనలో నమ్మకంగా ఉంటే, ఆ ఆరాధన మనకు గొప్ప ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది ఆరవది. ఇక ఏడవదిగా మనందరికీ తెలిసిందే, మనం రెఫరెన్స్ కూడా చెప్పక్కర్లేదు. 27వ అధ్యాయంలో ఆదికాండంలో మరి అన్న అయినటువంటి ఏశావు, అంటే ఏశావు యాకోబు యొక్క జ్యేష్ఠత్వమును ఏం చేశాడు? అతను దొంగిలించాడు, దొంగిలించేశాడు. యాకోబుకు ఏశావు యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు మారు వేషంతో వెళ్ళి ఏం చేశాడు? దొంగిలించేశాడు. అంటే మన దీవెనలు, మన ఆశీర్వాదాలు దొంగిలించే వాళ్ళు ఉంటారు. అందుకనే మనం యామరపాటుగా ఉండాలి. కకృతి పడ్డాడు తిండి కోసం, కకృతి పడ్డాడు బువ్వ కోసం, కకృతి పడ్డాడు ఒక కూర కోసం. దేవుడిచ్చిన బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదాన్ని అతడు ఏమైపోయాడు? కోల్పోయాడు. దాన్ని పునికి పుచ్చుకొని యాకోబు ఏం చేశాడంటే దాన్ని దొంగతనం చేశాడంతే. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నువ్వు గనక బద్ధకస్తురాలు అయితే, నువ్వు గనక బద్ధకస్తుడు అయితే మనవి వేరొక వాళ్ళు దొంగిలిస్తారు. కాబట్టి అలా వెళ్లకుండా మనము నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇలాగున 6 విషయాలు చెప్పాను నేను. 6 దొంగలు ఉన్నారు. మొదటి దొంగ ఏం దొంగతనం చేస్తాడు? సమయం. రెండవ దొంగ ధనము. మూడవ దొంగ ఘనత. నాలుగవ దొంగ ఆత్మలను. ఐదవ దొంగ ఆరోగ్యమును. ఆరవ దొంగ ఆశీర్వాదమును దొంగిలిస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, దొంగలును నరహత్య చేయువారును పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, దొంగతనము చెయ్యరాదు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అని. కాబట్టి ఈ 6 విషయాలలోనూ ఒకవేళ ఏదైనా గనక మనకు టచ్ అయితే, ఇందులో ఏదో ఒకటి గనక మనకు టచ్ అయ్యిందంటే ఆ దొంగతనాన్ని ఇప్పుడే మనం ఏం చేయాలి? వదిలిపెట్టేసి ఇక నుండి దొరల్లాగా బతకాలి. మనం గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎలా బతకాలి? దొరల్లా బ్రతకాలి. యేసయ్య నా దొర అన్నాడు రాజబాబు గారు. ఒక మంచి పాట పాడాడు ఆయన. యేసయ్య నా దొర, ఎప్పుడు వస్తావయ్యా ఈ ధర అని చాలా మంచి పాట ఆయన పాడుతూ ఉండేవాడు. యేసయ్య మనందరికీ దొర. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ ఉపవాస ప్రార్థనలో ఇలాంటి దొంగతనానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు మనలో ఉన్నా, ప్రభువా నన్ను క్షమించి ఇక నుండి నేను అలాంటి దొంగగా ముద్ర వేసుకోకుండా మంచిగా మీ సన్నిధిలో జీవించే కృప ఇమ్మని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి తరచుగా రాకపోవటం ఒకవేళ సమయాన్ని దొంగిలిస్తున్నావేమో జాగ్రత్త, దొంగిలిస్తున్నావేమో జాగ్రత్త.
సమయం ఉండి కూడా ఏ పని లేకపోయినా ఏదో కారణం చెప్పి దేవుడు దూరం అయితే మాత్రం అది ప్రియుల దొంగతనంతో సమానం. అలాగే ధనము కానీ, ఘనత కానీ, ఆత్మలను కానీ, ఆరోగ్యము కానీ, ఆశీర్వాదము కానీ. ప్రియులరా, మనము దొంగలుగా మిగిలిపోకూడదు. దొరల్లాగా ఉందాం, దేవుని సన్నిధిలో మంచిగా కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా యేసయ్యా నీ సమయాన్ని మేము దొంగిలించకూడదు. రేపు ఉదయం జరిగే మొదటి ఆరాధనలో సమయానికి వచ్చినట్లుగా నాకు చురుకుదనం దయచేయండి. రేపు జరిగే 2 ఆరాధనలో కూడా ఏ ఆరాధనకు నేను రావాలనుకుంటున్నానో, ఏ ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నానో ప్రభు, ఆ సమయాన్ని నేను దొంగిలించకూడదు. ఆ సమయాన్ని నేను దొంగిలించకూడదు. అవసరమైతే నా నిద్రను, నా బద్ధకాన్ని వదిలేసి ప్రభు నీ కొరకు మరి సమయాన్ని హెచ్చించే వారిగా మాకు సహాయం చేయమని ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో నేర్చుకున్న విషయాలన్నిటిని కూడా బిడ్డలు అర్థం చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ప్రభు బిడ్డలకు సహాయపడమని మీ సేవకునైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను పొందమని. తిరిగి వెళ్తున్నారు, బిడ్డలకు తోడుగా ఉండండి. చీకటిలో ప్రభు వాహన ప్రయాణంలో బిడ్డలకు తోడుగా ఉండి క్షేమంగా చేర్చండి. అదే మారుగా రేపు జరిగే ఆరాధనలో మేమందరూ కూడా సంసిద్ధతతో మీ సన్నిధిలో పాల్గొనే కృప మీరు మాకిచ్చి నడిపించి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. మా సోదరులోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు, లోకములున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశనామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.